హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అజయ్ టీవీ. చాలా మంది రైతులు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్ ఏంటంటే మిల్క్ ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంది, ఖచ్చితంగా మిల్క్ ప్రైస్ పెంచాల్సిన అవసరం ఉందని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు. సో ఇప్పటికిప్పుడు మిల్క్ ప్రైస్ డబుల్ అయితే దాని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయో మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు 100 రూపీస్ లీటర్ మిల్క్ కాస్త 200 రూపీస్కి పెరిగింది అనుకోండి, అప్పుడు ఏం జరగవచ్చు మార్కెట్లో సడన్గా. ఇప్పుడు మనకి గ్రాడ్యువల్గా జరుగుతుంది. అంటే 10 ఏళ్ల కిందట 50 రూపాయలు ఉంది, 10 ఏళ్ల తర్వాత 80 రూపాయలకి వచ్చింది. ఈ 10 ఏళ్లలో 30 రూపాయలు పెరగడం వల్ల ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదు. కానీ ర్యాపిడ్గా డబ్బులు అయితే రేపటికి రేపే 200 రూపాయలకి లీటర్ పాలు అయితే కనుక అప్పుడు మార్కెట్లో జరిగే చేంజెస్ ఏంటో కొన్ని నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే రైతుల యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి రైతులు సొంతంగా డెవలప్ అయ్యేది ఉండదు. సో వాళ్ళు మళ్ళీ ఆ డబ్బుల్ని ఎనిమల్స్ పైన పెడతారు కాబట్టి ఎనిమల్స్కి మంచి హెల్త్ కేర్ దొరుకుతుంది, మంచి ఫీడింగ్ దొరుకుతుంది, మంచి మేనేజ్మెంట్ దొరుకుతుంది. సో ఈ ఎనిమల్ యొక్క హెల్త్ స్టాండర్డ్స్ పెరిగి ప్రొడక్షన్ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఇది ప్రొడ్యూసర్స్ వైపు నుంచి. ఇకపోతే కన్స్యూమర్ వైపు నుంచి అయితే మిల్క్ అప్పుడు అందరికి అందుబాటులో ఉండదు. కొన్ని ఫ్యామిలీస్ అంటే బిలో పవర్టీ లైన్స్ కావచ్చు, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మిల్క్ అనేది అఫోర్డబుల్ చెయ్యరు. సో మిల్క్ ప్రొడక్షన్ అనేది మిల్క్ని తీసుకోవడం తగ్గిస్తారు. సో దట్ కొంచెం డిమాండ్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే రెండోది ఏంటంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న కాఫీ, టీ ఇలాంటి వాటి ప్రైస్ అయితే పెరుగుతుంటుంది. మూడోది ఏంటంటే కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, మిల్క్ బేస్డ్ చాక్లెట్స్ కావచ్చు, అదేవిధంగా సౌందర్య సాధనాలు కావచ్చు, మరి ఇంకొకటి ఏంటంటే స్వీట్స్ ఇండస్ట్రీ కావచ్చు. వీటన్నిటికీ మిల్కే ప్రధానం కదా. అలాంటి ఇండస్ట్రీలలో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఈ ప్రైస్కి మిల్క్ కొనలేరు కాబట్టి మిల్క్ సబ్స్టిట్యూట్స్ వెతుకుంటారు. సో ఓవరాల్గా మిల్క్ యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడున్నంత డిమాండ్ అయితే ఉండదు, బట్ అమ్మిన మిల్క్కి మాత్రం చాలా రేట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ముర్రా గేదెలు కాకుండా దేశీ గేదెలు ఉన్నాయి, తక్కువ మిల్క్ ఇచ్చేటువంటి ఎనిమల్స్ ఉన్నాయి కదా. సో మిల్క్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి లో క్వాలిటీ ఎనిమల్స్కి, లో క్వాలిటీ జెనెటిక్స్కి వాల్యూ ఉండదు. ఎండి బఫెలోస్ అన్నింటినీ తీసేస్తారు, మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఆవుల్ని, మంచి క్వాలిటీ ఉన్నటువంటి గేదెలనే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే మిల్క్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి మంచి క్వాలిటీ కోసం ఎక్కువ క్వాంటిటీ ఇచ్చే వాటి పైన డిపెండ్ అవుతారు కాబట్టి అట్లా ఉంటుంది. ఇంకా రెండోది ఏంటంటే క్వాలిటీ, దాని యొక్క ప్రైస్ పెరిగింది కాబట్టి మిల్క్ క్వాలిటీ గురించి కూడా జనాలు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇప్పుడైతే కొన్ని చోట్ల వాటర్ కలిపినా కూడా అట్లా ఉన్నా కూడా ఎవరు పెద్ద అబ్జెక్షన్స్ చేయట్లేదు కదా. ఫ్యూచర్లో 200 రూపాయలకు లీటర్ అయితే మాత్రం అలాంటి అబ్జెక్షన్స్ని అయితే ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. మంచి క్వాలిటీ మిల్క్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇంకా డీపర్ స్టడీస్కి వెళ్తారు, అంటే బ్యాక్టీరియల్ కౌంటు ఇట్లాంటి. సో ఇది కేవలం విలేజ్, స్టేట్, నేషనల్ అయితే కాదు, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ని కూడా అఫెక్ట్ చేస్తుంది. మనం వేరే కంట్రీస్కి ఎప్పుడైతే మిల్క్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంటాం కదా, ఆ ఎక్స్పోర్ట్ చేసేది కూడా ఎక్కువ ప్రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి ఇంటర్నేషనల్గా కూడా భారత్ యొక్క ఏమంటారు రూపాయి వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. ఫ్యూచర్లో సప్లై ఎక్కువ ఉంటుంది, డిమాండ్ కూడా తగ్గుతుంది. డిమాండ్ తగ్గుతుంది, సప్లై అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. తీసుకునే వాళ్ళు కన్స్యూమర్ సంఖ్య అయితే తగ్గిపోతుంది. సో ఇవి నాకు అనిపించినటువంటి ఆలోచనలు. ఇంకా మీకేమైనా అనిపిస్తే కనుక ఖచ్చితంగా యాడ్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం, కామెంట్ చేయండి.